ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నేల, ఈ భూమి ఇజ్రాయెల్ దేశంలో ఎంతో సారవంతమైన భూమి అండి. సాధారణంగా మనం చూసినట్లయితే ఇది చౌడు నేల, పంటలు పండవు దీంట్లో, ఇది పంటలకు పనికిరాదు అని అనిపించే భూమి ఇది. కానీ వాస్తవానికి ఈ భూమిలో కొంచెం తడి తగిలితే చాలు, ఏ మొక్క అయినా కానీ, ఏ పంట వేసినా కానీ విస్తారంగా ఫలిస్తుందండి, విస్తారంగా కాపు కాస్తుంది. ఏ చెట్టు అయినా కూడా, ఈ భూమిలో ఏ చెట్టు నాటినా కానీ అత్యధికమైన ఫలం ఇస్తుంది, విస్తారంగా అద్భుతంగా పండుతుంది. ఈ భూమి అలాంటిది. దేవుడు ఇశ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఈ దేశం ఎంత శ్రేష్టమైందంటే, ఎంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఈ దేశంలో మనం చూడగలుగుతామంటే, ఇక్కడ పండే పంటలు, ఇక్కడ దొరికే ఆహార పదార్థాలు ప్రపంచంలో ఇంత విరివిగా, ఇంత గొప్పగా ఎక్కడ దొరకవండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇవి లెమన్ నిమ్మకాయలు దాదాపుగా బత్తాయి కంటే పెద్ద సైజులో ఉంటాయి ఇజ్రాయెల్లో. ప్రతి దినము నిమ్మకాయలు తింటారు ఇజ్రాయెల్లో, ప్రతి దినము లెమన్ తింటారు వీరు. ఇది గాంబా అంటారు. దీనిలో ఎన్నో రకాలు ఉంటాయి, చాలా రంగుల్లో ఉంటాయి. ఇవి క్యాప్సికమ్, ఇజ్రాయెల్లో గాంబా అంటారు. రెడ్ గాంబా, ఎల్లో గాంబా, గ్రీన్ గాంబా, చాలా రకాలు ఉంటాయి దీంట్లో. ఎల్లో కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి, లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, చాలా రంగుల్లో ఉంటాయండి. ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూడండి. ఇక్కడ ప్రతి పంట కూడా, ప్రతి ఆహార పదార్థము, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏది కూడా ప్రతిదీ విస్తారంగా పండుతాయి. ఇక్కడ చాలా పెద్ద సైజుల్లో ఉంటాయి. పెద్ద సైజు ఉన్నాయి. ఇవి హైబ్రిడ్, ఇవి పోషకాలు లేవు అనుకోవడానికి లేదు. ఇవి అతి విలువైన పోషక పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు. ఇప్పుడు మనం చూసేది అవకాడో ఫ్రూట్. ప్రపంచం మొత్తానికి ఇజ్రాయెల్ నుంచి అవకాడో ఫ్రూట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది విస్తారంగా పండుతుంది ఇజ్రాయెల్లో. ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి. ఒక కొబ్బరి బొండం అంత సైజులో ఉంటాయి ఇవి. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అవకాడో ఫ్రూట్లో ఇజ్రాయెల్లో ఎన్నో రకాలు పండుతాయి. చాలా అద్భుతమైన పంటలు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. అద్భుతమైన ఆహార పదార్థాలు, ఎన్నో రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసేది పచ్చిమిరపకాయలు చూడండి, చిల్లి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇది కీరకాయ అండి. కీరకాయ చూడండి ఎంత సైజులో ఉన్నాయో. ఇక్కడ ఏ పంట అయినా కూడా అద్భుతంగా పండుతుంది. ఈ భూమి అలాంటిది. ప్రపంచంలో ఇంత శ్రేష్టమైన ఇలాంటి భూమి ఇంకెక్కడ ఉండదు. చుట్టూ పూర్తిగా ఎడారి ప్రాంతం, అంతా కూడా డ్రై ల్యాండ్. ఈ ఇజ్రాయెల్ దేశం మాత్రమే సస్యశ్యామలమైన భూమి. అద్భుతముగా పంటలు పండుతాయి ఇక్కడ. ఈ క్యాబేజ్ చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. ఒక మనిషి చేయి కంటే కూడా ఎంత పెద్ద సైజులో ఉందో చూడండి క్యాబేజీ. ఇంత విరివిగా పంటలు పండుతాయండి ఇక్కడ. ఈ భూమి అలాంటిది. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేలీయులకి ఇచ్చాడు. అనేక పవర్లు దేవుడు మాట్లాడతాడు. మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత అనేక మార్లు దేవుడు పదే మాట్లాడతాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చాను. దాన్ని అపవిత్రపరిచారని బాధపడతాడు దేవుడు. ఎందుకంటే ఈ భూమి అలాంటిది. ఇంతకంటే శ్రేష్టమైన భూమి ఎక్కడ కనపడదు మనకి. ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి ఇక్కడ. ఖర్జూర పండ్లు ఇక్కడ పండే అతి ఖరీదైనవి, విలువైనవి, చాలా పెద్ద క్వాలిటీ ఉంటాయి ఇక్కడ. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సైజు ఖర్జూర పండ్లు కానీ, ఇంతకంటే డ్రై ఫ్రూట్స్, ఇంత ఖరీదైనవి, ఇంత విలువైన డ్రై ఫ్రూట్స్ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవు. ఇక్కడ నుండి ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇంత అద్భుతంగా దేవుడు వీరికి ఇస్తూ వచ్చాడు. వంకాయలు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. సుమారుగా ఒక మోరేడు సైజు ఉంటాయండి. అంత పెద్ద విస్తారంగా పండుతాయి ఈ భూమిలో. ఈ భూమి అలాంటిది. ఇక్కడ ఏ మొక్క అయినా కానీ, ఏ ఆహార పదార్థం అయినా కానీ, ఏ ఫ్రూట్ అయినా కూడా చాలా విరివిగా పండుతాయి. ఎన్నో రకాల ఫ్రూట్స్
ప్రపంచం మొత్తం దొరికే ఫ్రూట్స్ అన్నీ ఇజ్రాయెల్లో పండిస్తారు. ఇంకా వీరు దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో రకాల కొత్త కొత్త ఐటమ్స్ దీంట్లో తీసుకొస్తారు వీళ్ళు. ప్రపంచంలో చెర్రీ టమాటా అనేది వీరు కనిపెట్టినవే. ఎన్నో రకాల ఫ్రూట్స్ని వీరు కొత్తగా ఫ్రూట్స్ని తయారు చేశారండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితే బైబిల్ ఏముంటుందంటే, మాకెవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు ప్రతి దినం చేప తింటారు. ఇజ్రాయెల్లో అందరు తింటారు, దాదాపుగా ప్రతిదినం చేపలు తింటారు. కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి అంటారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతకాలం నుండి ఇన్ని వేల సంవత్సరాలు కూడా వీరి ఆహార పదార్థాలు ఇవే. ప్రతి దినము వీరు ఖచ్చితంగా కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ప్రతి దినం తింటారండి. వీరి ఆహార పదార్థం ఇదే. ఇజ్రాయెల్ సలాడ్లో ఖచ్చితంగా కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, కూరాకులు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. టమాటోలు ప్రతి దినం తింటారు వీరు. విస్తారంగా ఈ దేశంలో దొరుకుతుంది. వీరికి శ్రేష్టమైన ఆహార పదార్థాలు దొరుకుతాయి. అంతేకాదు, అందుకని చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ మనుషులు. ఎక్కువ కాలం జీవిస్తారు. సుమారుగా 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఇజ్రాయెల్లో జీవిస్తారండి. ఎందుకంటే ఈ భూమి పంట అలాంటిది. అంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు దొరుకుతాయి వీళ్ళకి. ఎన్నో రకాల యాపిల్స్లో చాలా రకాలు ఉంటాయి. చాలా రకాల ఫ్రూట్స్ వీరికి దొరుకుతాయి. ప్రపంచంలో ఎక్కడ దొరకని ఫ్రూట్స్ కూడా ఇజ్రాయెల్లో కొత్త ఫ్రూట్స్ కనబడతాయి. వీరు కూరాకులు ఎక్కువగా తింటారు. అప్పుడు చెప్పబడిన రీతిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో 5వ వచనంలో, అదేవిధంగా ఇప్పుడు కూడా కూరాకులు విస్తారంగా తింటారు వీరు. ఇప్పుడు మనం చూసేది ఈ కూరాకులు. ఎన్నో రకాల కూరాకులు ఉంటాయండి. వీరు సలాడ్స్లో ఇవన్నీ తింటారు. ప్రతి దినం తింటారు. కూరాకులు ఎక్కువ తింటారు ఇజ్రాయెల్లో. ప్రియమైన సహోదరుడా, ఎన్ని రకాల కూరాకులు చూస్తున్నామో చూడండి. ఎన్నో రకాల కూరాకులు ఇజ్రాయెల్ దేశంలో దొరుకుతాయి. సలాడ్స్లో ప్రతిదినం తింటారు వీరు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. దేవుడు దీవిస్తే ఈ విధంగా ఉంటుందండి. నిజముగా ఒక మనిషిని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక జనాంగాన్ని కానీ దేవుడు దీవించాడంటే ఇంత అద్భుతంగా దీవించగలడు దేవుడు. ఇంతకంటే విస్తారముగా, ఇంతకంటే ఎక్కువగా మనకి ఇవ్వగలడు దేవుడు. మన దేవుడు అలాంటి వాడు. ఎందుకంటే సర్వ సృష్టి ఆయనదే. నిర్గమకాండం 19:6 చెప్పబడినట్లు సమస్త భూమి ఆయనదే. ఆయన యందు విశ్వసించగలిగితే, ఆయన నమ్మగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే మనకి ఏది కొదవ ఉండదండి. మనం దేనికోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. పట్టజాలాన్ని దీవెనలతో నింపుతాడు దేవుడు. ఆయన తన సొంత ప్రాణంతో మనల్ని కొన్నాడు. ఆయన సొంత రక్తంతో మనల్ని కొన్నాడు. సొంత రక్తం ఇచ్చాడు మన కొరకు.
ఇవన్నీ చాలా స్వల్పమైన విషయాలు దేవునికి. ప్రేమైన సోదరుడా, ఇంకా కూడా ఈ దేవుణ్ణి ఇంకా కూడా నువ్వు అనుసరించలేకపోతే, అంగీకరించలేకపోయినట్లయితే, నేడైనా ప్రభువును అంగీకరించగలిగితే గొప్ప మేలులు చూస్తావు, పరలోకపు ఐశ్వర్యాన్ని చూస్తావు, పరలోకపు దీవెనలు చూస్తావు. అంతేకాదు నిత్య రాజ్యములో, యుగాయుగాల నిత్య రాజ్యంలో ప్రభువుతో కూడా ఉంటావు. ఎన్నో రకాల ఆహార పదార్థాలు, ఎన్నో రకాల ఫ్రూట్స్, ఎన్నో రకాల వెజిటబుల్స్ చూస్తున్నాను చూడండి. ఒక టొమాటో కనీసం అరకిలో, కిలో అంత సైజు ఉంటాయి. ఒక టొమాటో ఒక రోజు కూరకి సరిపోతాయి. అంత విస్తారముగా ఈ భూమి పంటనిస్తుంది. ఎందుకంటే ఇది దేవుడు తన స్వయముగా వీరికి అనుగ్రహించిన, వీరికి దేవుడు ప్రమాణం చేసి ఇచ్చిన భూమి అండి. ఇది వాగ్దానం చేసి వారిని తీసుకొచ్చి అనుగ్రహించిన భూమి ఇది. వాటర్ మిలన్ చూడండి ఎంత పెద్ద సైజులో ఉంటాయో. కనీసం 15 కిలోల సైజు ఉంటాయి. అంత పెద్ద వాటర్ మిలన్ ఇక్కడ మనం చూస్తాం. అంత బరువైన వాటర్ మిలన్ 15 కిలోలు సాధారణంగా ఉంటాయి ఇక్కడ.